హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 27 ఆగస్టు 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ చాలా యూజ్ అవుతాయండి. అండ్ మెయిన్గా పేపర్ అనాలిసిస్ కూడా చూడండి ఎవరైతే కరెంట్ అఫైర్స్ చూస్తున్నారో, ఎందుకంటే అందులో కూడా చాలా కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి, విత్ స్టాటిక్ జీకే కూడా కవర్ అవుతుంది. అండ్ అది మిస్ అయ్యారనుకోండి మళ్ళీ కరెంట్ అఫైర్స్లో మీరు చాలా వరకు అప్డేట్స్ని అయితే మిస్ అవుతారు. అండ్ ఎనీవే ఈరోజు కానీ మన ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసుకున్నట్టయితే, నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో అటల్ టింకరింగ్ ల్యాబ్ను స్థాపించిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ప్రభుత్వ థింక్ ట్యాంక్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన నీతి ఆయోగ్తో భాగస్వామ్యంతో అటల్ టింకరింగ్ ల్యాబ్ను స్థాపించిన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది ఎవరైతే యూత్ ఉంటుందో వాళ్ళకి డూ ఇట్ మేరే మోడ్లో సో వాళ్ళ యొక్క ఆలోచనలకు రూపాన్ని ఇస్తుంది అనమాట. అంటే ఇన్నోవేషన్స్ను ప్రోత్సహించడానికి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది యూజ్ అవుతుంది, అంతే. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది, అది కూడా నీతి ఆయోగ్ కింద. సో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా 10,000 సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ను స్థాపించింది. ఇది గ్రేడ్ 6 నుండి గ్రేడ్ 7 మధ్య 3 మిలియన్లకు పైగా విద్యార్థులకు సో ఇన్నోవేషన్స్లో ప్రోత్సహించడం జరుగుద్ది. అండ్ ఈ రంగంలో యువకులను ప్రోత్సహించడం, వినియోగదారులకు మొదలుగా విద్యార్థులను స్వయంగా ఉత్పత్తులను ఉత్పత్తి చేసేలా ప్రేరేపించడం ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యొక్క మెయిన్ థీమ్. తర్వాత సెకండ్ వన్ అండి, రద్దీగా ఉండే ప్రదేశాల కోసం భారతదేశపు మొట్టమొదటి షేర్డ్ రేడియో యాక్సెస్. ఓకే చూడండి, ఈ యాక్సెస్ను రైల్టెల్ సంస్థ ఏ సంస్థ భాగస్వామ్యంతో ప్రారంభించిందంటే క్లౌడ్ ఎక్స్టెల్ అండి. రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక మినీ రత్న కంపెనీ, సెంట్రల్ సో కంపెనీ అనమాట. సో మినీ రత్న కంపెనీ అది, సిపిఎస్యు అంటాము. అండ్ అయితే అదే రైల్టెల్, ఇది రైల్టెల్ వచ్చేసి క్లౌడ్ ఎక్స్టెల్తో, అండ్ ఇది ఒక సర్వీస్ ప్రొవైడర్ అనమాట క్లౌడ్ ఎక్స్టెల్ అనేది. సో రైల్టెల్ కూడా ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది, బట్ ఇది అనేది క్లౌడ్ ఎక్స్టెల్ అనేది ప్రైవేట్ది అనమాట. సో వీళ్ళ ప్రొవైడర్గా ప్రసిద్ధి చెందిన క్లౌడ్ ఎక్స్టెల్ కలిసి రద్దీగా ఉండే ప్రదేశాలలో భారతదేశపు మొట్టమొదటి షేర్డ్ రేడియో యాక్సెస్ నెట్వర్క్, దీన్ని RAN అంటారు, ఈ పరిష్కారాన్ని ప్రారంభించే. అంటే ఎక్కడైతే రద్దీగా ఉండే ప్రాంతాలు ఉంటాయో అక్కడ పర్ఫెక్ట్గా డేటా అనేది అందరికీ అందుబాటులో ఉండేలా. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్స్ అనేవి మీరు చూడండి, ఎక్కువ మంది ఒక్క దగ్గర యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మనకి స్పీడ్ తగ్గుద్ది. సో అలా కాకుండా కంటిన్యూ లెవెల్ ఉండేలాగా, స్టేబుల్ లెవెల్ ఉండేలాగా సో రైల్టెల్ వచ్చేసి ఈ క్లౌడ్ ఎక్స్టెల్తో ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. ఎక్కువగా ట్రాఫిక్లు అనేవి ఎక్కువగా ఉండే జంక్షన్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ వంటి ఏరియాస్లో సో ఈ పర్టికులర్గా షేర్డ్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ని స్పీడ్గా అందించడానికి సహాయం చేస్తారనమాట. అండ్ వీటిని ఎక్కువగా రైల్వే స్టేషన్స్లో వాడతారు, ఎందుకంటే రైల్వే స్టేషన్స్లో మనకు తెలుసు రైల్టెల్ అనే సర్వీస్ అనేది పర్టికులర్గా కొంత జీబీతో మనకి ఫ్రీగా ఇంటర్నెట్ ఇస్తుంది, కొన్ని రైల్వే స్టేషన్లోనే ఉంది. కాకపోతే ఎక్కువ మంది వాడడం వల్ల స్పీడ్ అందరికీ అందట్లే, దాన్ని స్టేబుల్ చేయడానికి క్లౌడ్ ఎక్స్టెల్తో ఒప్పందం చేసుకుందనమాట. తర్వాత థర్డ్ వన్, గోల్డెన్ పికాక్ అవార్డు 2022 గెలుచుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. ఆన్సర్ వచ్చేసి బెల్ అండి. ఓకే గుర్తుపెట్టుకోండి, బెల్. సో పవర్ ఎక్విప్మెంట్ విభాగంలో, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను బెల్కి గోల్డెన్ పికాక్ అవార్డు 2022 లభించింది. బెంగళూరులో జరిగిన పర్యావరణ నిర్వహణ మరియు వాతావరణ మార్పులపై జరిగిన 23వ ప్రపంచ కాంగ్రెస్ సందర్భంగా ఈ అవార్డు అయితే బెల్ అందుకుందండి. బెల్ వరుసగా 4వ సంవత్సరం ఈ అవార్డును గెలుచుకుంది. అండ్ బెల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది న్యూఢిల్లీలో హెడ్ ఆఫీస్ కలిగి ఉందన్నమాట. అండ్ ఇది ఓన్డ్ గవర్నమెంట్ కంపెనీ, ఇది ఒక ఇంజనీరింగ్ పరికరాలు తయారు చేసే కంపెనీ. అండ్ ఇది భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో నడుస్తుంది. 1956లో దీన్ని స్థాపించారనమాట. అండ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి పరికరాలు తయారు చేసే ఒక సంస్థ. తర్వాత ఫోర్త్ వన్, షహీద్ భగత్ సింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ స్కూల్ను గుర్తుపెట్టుకోండి, పేరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఈ పేరు. షహీద్ భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ పేరు మీద ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ స్కూల్ను ఏ రాష్ట్రము లేదా యూటీలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. చూడండి, సో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఈరోజు షహీద్ భగత్ సింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ స్కూల్ని స్టార్ట్ చేశారు, అది ఆ స్కూల్ పేరు అనమాట. ఇది ఒక ఆర్మీ లెవెల్ స్కూల్ అనమాట. అండ్ అయితే ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం మొదటి పూర్తి రెసిడెన్షియల్ పాఠశాల.
ఓకే, పూర్తిగా సో ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎవరైతే రెడీ అవుతున్నారో వాళ్ళ కోసం పర్టికులర్గా సో ప్రారంభించిన ఒక రెసిడెన్షియల్ స్కూల్ అనమాట, ఢిల్లీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ పాఠశాలకు దివంగత స్వాతంత్ర సమరయోధుడి భగత్ సింగ్ పేరు పెట్టినట్లుగా ఆయన చెప్పారు. అండ్ స్టూడెంట్కి సాయుధ బలగాలకు సిద్ధం చేయడానికి సైకోమెట్రిక్ టెస్ట్లు అండ్ స్పెషల్ వర్క్షాప్లు, మాక్ టెస్ట్లు ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటాయి. పర్టికులర్గా ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ స్కూల్ చాలా యూజ్ అవుద్ది. తర్వాత వచ్చేసి 5th వన్ అండి, 8వ ఇండియా బ్రెజిల్ జాయింట్ కమిషన్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? భారతదేశం నుండి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ ఎస్ జయశంకర్ అండి. చూడండి, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు బ్రెజిలియాలో తన బ్రెజిల్ కౌంటర్ అయిన అంటే సేమ్ అదే పదవిలో ఉండే, బ్రెజిల్కి చెందిన అదే పదవిలో ఉండే అంటే విదేశాంగ మంత్రి పదవిలో ఉండే కార్లోస్ ఫ్రాంకోతో కలిసి 8వ ఇండియా బ్రెజిల్ జాయింట్ కమిషన్ మీటింగ్కి అధ్యక్షత వహించారు. జయశంకర్ గారు బ్రెజిల్ విదేశాంగ మంత్రి కార్లోస్ ఫ్రాంకోతో బ్రాడ్కాస్టింగ్, ట్రాన్సాక్షన్ రంగాల్లో ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. అండ్ బ్రిక్స్, IBSA, UN, G20, ఉక్రెయిన్ వివాదంపై అభిప్రాయాలు కూడా డిస్కషన్ చేసుకున్నారు. అండ్ వాణిజ్యం, పెట్టుబడులు, పెట్రోలియం, జీవ ఇంధనాలు అండ్ అదేవిధంగా నూనెలు, ఖనిజాలు, ఆరోగ్యం, ఫార్మా ఇలాంటి వాటిపై కూడా చర్చలు జరిగాయి. సో ఫ్యూచర్లో వాటితో కూడా బ్రెజిల్తో మన ఇండియా టైఅప్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత 6th వన్, ఏ దేశ అధ్యక్షుడు లిబర్టీ మెడల్ 2022కి ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఉక్రెయిన్ అండి. మనందరికీ తెలుసు ఉక్రెయిన్ అండ్ రష్యా కాన్ఫ్లిక్ట్లో మనము వొలోడిమిర్ జెలెన్స్కీ గురించి వినే ఉంటాం అన్ని న్యూస్ల్లో. అయితే ఈయనకి లిబర్టీ మెడల్ 2022 అయితే ఇవ్వబడుతోంది. రష్యన్ దౌర్జన్యాన్ని ఎదుర్కొని స్వేచ్ఛను విరోచితంగా రక్షించినందుకు ఆయనకు అక్టోబర్ 2022లో సో ఒక వేడుకలో సో ఈ అవార్డుని అయితే ఇవ్వబోతున్నారు. అండ్ US రాజ్యాంగం యొక్క ద్విశతాబ్దిని పురస్కరించుకొని 1988లో లిబర్టీ మెడల్ స్థాపించారనమాట. సో ఇది అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈ అవార్డుని ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించడానికి కృషి చేసిన వ్యక్తులకి అవార్డు ఇస్తారు. మే 2019 నుండి దేశ అధ్యక్షుడిగా పనిచేసిన వొలోడిమిర్ జెలెన్స్కీ రొనాల్డ్ రేగన్ ఫ్రీడమ్ అవార్డ్ అండ్ జాన్ ఎఫ్ కెనడీ ప్రొఫైల్ ఇన్ కరేజీ అవార్డ్ ఇలా చాలా అవార్డులు సో చెక్ రిపబ్లిక్ నుండి, లాట్వియా నుండి చాలా దేశాల నుండి కూడా ఆయనకి ప్రదానం చేశారు. సో పర్టికులర్గా ఈ ఏదైతే మనం చెప్పుకుంటున్న లిబర్టీ మెడల్ కూడా సో ఇతని స్వేచ్ఛను కాపాడినందుకు ఈ అవార్డుని అమెరికా అయితే ప్రొవైడ్ చేయబోతుంది అతనికి. తర్వాత 7th వన్, షోక్వి అనేది ఏ రాష్ట్రంలో 2వ రైల్వే స్టేషన్గా నిలిచింది? ఓకే, సో ఆన్సర్ వచ్చేసి నాగాలాండ్ అండి. మీకు దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నాగాలాండ్ ఒక మ్యాప్ చూపిస్తున్నాను. ఇదంతా నాగాలాండ్ అనమాట. సో ఎక్కువగా నాగాలాండ్లో ఇదంతా కూడా కొండలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కనబడేది మీకు వచ్చేసి సో దిమాపూర్ రైల్వే స్టేషను, ఇక్కడ కనబడేది వచ్చేసి మీకు షోక్వి రైల్వే స్టేషను. సో కొత్తగా బిల్డ్ చేసిన రైల్వే స్టేషను ఇక్కడే ఉందన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకుంటున్న ఈ దిమాపూర్ రైల్వే స్టేషన్ అనేది నాగాలాండ్ యొక్క ఫస్ట్ రైల్వే స్టేషను. ఇది 1903లో దీన్ని ప్రారంభించారు. అంటే ఇది స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 119 సంవత్సరాలు అవుతుందన్నమాట. 119 సంవత్సరాల తర్వాత నాగాలాండ్కి 2వ రైల్వే స్టేషన్ అయితే స్థాపించారు. సో అదే ఆ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి షోక్వి. అండ్ అయితే ఈ షోక్వేకి అదేవిధంగా దిమాపూర్కి మధ్య అప్రాక్సిమేట్లీ ఒక 1 hour జర్నీ అయితే ఉంటుందండి. సో అయితే నాగాలాండ్కి మనం చూసుకున్నట్టయితే చుట్టూ మణిపూర్ కావచ్చు, తర్వాత వచ్చేసి అస్సాం కావచ్చు, మేఘాలయ కావచ్చు, ఇలా సో ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఈ రైల్వే స్టేషను. ఇక్కడ ఉన్నది మీకు వచ్చేసి షోక్వి అండి, ఇది షోక్వి రైల్వే స్టేషను. సో ఇక్కడ మీకు జూమ్ చేస్తే కనబడుతుంది. సో ఇక్కడ ఉన్నది వచ్చేసి మీకు దిమాపూర్ రైల్వే స్టేషన్ అండి. ఓకే, ఈరోజే షోక్వి రైల్వే స్టేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా దాని యొక్క ఐడెంటిఫికేషన్ అయితే గూగుల్లో రిజిస్టర్ అవ్వలేదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నాగాలాండ్ మరియు మణిపూర్ ప్రయాణికులకు గౌహతి వెళ్ళేందుకు ఈ పర్టికులర్గా ఈ రైల్వే స్టేషన్ అయితే యూజ్ అవుతుందండి. తర్వాత 8th వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక విభాగం ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ యొక్క ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ఎక్సలెన్స్ అవార్డును అందుకుంది? ఆన్సర్ వచ్చేసి నాగాలాండ్ అండి. చూడండి, నాగాలాండ్ ప్రభుత్వం సమాచార సాంకేతిక విభాగం ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ మరియు ఎక్స్ప్రెస్ కంప్యూటర్స్ నుండి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ విభాగంలో ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డును అందుకుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్నాలజీ సభ యొక్క లక్ష్యం ఈ గవర్నెన్స్ నాయకుల నుండి వినూత్నమైన ఉత్తమ అభ్యాసాలను గుర్తించడం అండ్ సంగ్రహించడం. అంటే
సో ఎవరైతే ప్రభుత్వాలు ఉంటాయో అవి ఎక్కువగా ఇంటర్నెట్ని ఈ గవర్నెన్స్ని ప్రోత్సహించే వాళ్ళకి పర్టికులర్గా ఈ ఎక్స్ప్రెస్ కంప్యూటర్స్ విభాగంలో అవార్డుని అయితే ఇస్తారు. ఆ అవార్డులో నాగాలాండ్ అయితే అవార్డు సంపాదించుకుంది. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఏవైతే లైక్ పోర్టల్స్ ఉన్నాయో వాటిని ఆధునీకరించడం, వాటి సర్వీస్ని కంటిన్యూగా ప్రొవైడ్ చేయడంలో ఈ అవార్డు అయితే నాగాలాండ్కి దక్కింది. తర్వాత 9, భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ అండి. సో నేను దీని గురించి మళ్ళీ ఎక్కువగా చెప్పను. ఆయన మన దేశానికి ఇప్పుడు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అండ్ ఆయన ఎన్వి రమణ, సో మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ స్థానంలో ఈయన అపాయింట్ కావడం జరిగిందనమాట. అండ్ ఈయన యొక్క ప్రమాణ స్వీకారం వచ్చేసి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగింది ఈరోజు మార్నింగ్. అండ్ ఈయన 2 నెలల 12 రోజుల పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కొనసాగుతారు. అండ్ November 8 ఆయన పదవి కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఆ తర్వాత మళ్ళీ సో 50వ భారత సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఇంకొక వ్యక్తి అపాయింట్ అవుతారు. అది అప్డేట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. తర్వాత 10, బీహార్ శాసనసభ నూతన స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు నూతన స్పీకర్గా? సో అవధ్ బిహారీ చౌదరి అనమాట పూర్తి పేరు, అవధ్ బిహారీ చౌదరి. సో యాక్చువల్గా మనకు తెలుసు ప్రజెంట్ మొన్నటి వరకు బీహార్లో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అయితే జరిగింది. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు బీహార్కి స్పీకర్గా ఉన్న విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేయడం వల్ల సో బీహార్ శాసనసభ నూతన స్పీకర్గా రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీకి చెందిన ఆర్జేడీ సీనియర్ నేత అవధ్ బిహారీ చౌదరి సో ఏకగ్రీవంగా బీహార్ యొక్క స్పీకర్గా ఎన్నిక కావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సో చాలా వేరియేషన్స్లో జరిగిన పొలిటికల్ ఇష్యూ అనమాట. రీసెంట్గా మన ఇండియాలో జరిగిన ఒక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనమాట బీహార్లో జరిగింది. సో దాని గురించి ఆల్రెడీ నేను సపరేట్ వీడియో కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. 11, టెలివిజన్ కమర్షియల్ ప్రకటనల్లో విదేశీ మోడళ్లను తీసుకోవడంపై పూర్తి నిషేధాన్ని ప్రకటించిన మొట్టమొదటి దేశం, సో సారీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసాను, మొట్టమొదటి దేశం ఏంటి అంటే నైజీరియా అండి. ఓకే, మీకు ఒక విషయం చెప్తాను చూడండి, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీవీ కమర్షియల్ ఉంటాయి, అంటే టీవీలో వేసే కమర్షియల్ యాడ్స్ ఉంటాయి కదా, సో వాటిలో నైజీరియాకి చెందిన మోడల్స్ మాత్రమే ఉండాలి. సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లో వేరే దేశాలకు చెందిన వాళ్ళు ఉండకుండా నిషేధం విధించింది అనమాట నైజీరియా. సో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్న వరల్డ్లోనే ఫస్ట్ కంట్రీ వచ్చేసి నైజీరియా అండి. అండ్ స్థానిక ప్రతిభను అభివృద్ధి చేసే ప్రయత్నంలో నైజీరియా గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. అంటే స్థానికులకే ఎలాంటి అవకాశం ఉండాలి, వేరే వాళ్ళకి అవకాశం ఉండకూడదని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైనా సరే వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ టార్గెట్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళు పర్టికులర్గా మళ్ళీ నైజీరియా వాళ్ళ కోసం సపరేట్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి వాళ్ళ దేశానికి చెందిన యాక్టర్స్తో. ఓకేనా? సో మొత్తానికి ఈ విషయాన్ని నైజీరియా అసోసియేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీల అధ్యక్షుడు స్టీవ్ బెబాకో తెలిపారండి. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి. సో టైమ్స్ నివేదిక ప్రకారం నిషేధం అమలు తర్వాత నైజీరియన్లు కానీ మోడల్స్, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు అందరూ కూడా దేశంలోని పని చేయలేరు. ఇది భారీ సాంస్కృతిక మార్పుకు కారణం అవుతుందనే చర్చ కూడా నడుస్తుంది. సో ఎనివే ఏదైనా సరే అక్కడ ఉండే వాళ్ళు కూడా ప్రోత్సహించాలి కదా, అక్కడ వాళ్ళని దొక్కేసి వేరే దేశం వాళ్ళని ఇక్కడ ప్రమోట్ చేద్దామంటే ఎలా అవుతుంది? చూడండి గైస్, ఇక్కడ మీకు నైజీరియా మ్యాప్ అనేది కనబడుతుంది కదా, ఇది అంతా కూడా నైజీరియా అనమాట. సో నైజీరియా అనేది ఆఫ్రికాలోని ఒక కంట్రీ అండి. ఇక్కడ మీరు చూడవచ్చు నైజీరియా మొత్తం అంతా కూడా. సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి అబుజా అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇది నైజీరియా. సో నైజీరియా వచ్చేసి మనకు గల్ఫ్ ఆఫ్ గినియాకి పక్కనే ఉంటుంది. అదేవిధంగా దీని పక్కనే ఉండే కంట్రీస్ వచ్చేసి బెనిన్ అండ్ గ్యానో, తర్వాత బర్కినా క్యాషో, తర్వాత వచ్చేసి ఇటు వచ్చేసి మనకి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఇలా చాలా ప్రాంతాలు అయితే ఉంటాయి నైజీరియాకి, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి 12 అండి, భారత ప్రభుత్వం సముద్రంలో జరిగే యుద్ధాల్లో వినియోగించే ఆయుధాల పరీక్షా కేంద్రాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి లేదా నిర్మిస్తుంది విశాఖపట్నం అండి. ప్రధానంగా సముద్రంలో జరిగే వార్స్ ఉంటాయి కదా, వాటిల్లో వాడే ఆయుధాలని టెస్ట్ చేయడానికి సో రక్షణ శాఖ ఒక ప్రత్యేకమైన కేంద్రాన్ని నెలకొల్పుతోంది. ఇలాంటి కేంద్రం దేశంలోని ఫస్ట్ టైం విశాఖపట్నంలోని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే క్షిపణులు, రాకెట్ పరీక్షా కేంద్రం కూడా ఇక్కడ నిర్మిస్తారనమాట. ఇకపై ఫ్యూచర్లో రాకెట్ కూడా టెస్ట్ చేస్తారు, మిజైల్స్ కూడా టెస్ట్ చేస్తారు. ఇక్కడ భారీ టార్పెడోలు పరీక్షలకు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఇక్కడ డెవలప్ చేస్తున్నారనమాట. అండ్ ఈ తీర ప్రాంత రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈఎన్సి అంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని నిర్మించడం జరుగుతుందండి. అండ్ ఇప్పటికే యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు స్థావరంగా ఉన్న విశాఖ తీరం తాజాగా మరో 2 ముఖ్యమైన రక్షణ వ్యవస్థలకు కూడా కేంద్రంగా మారుతోంది.
మన ఇండియాలోనే ఫస్ట్ టైం భారీ టార్బిడోలు అండర్ వాటర్ వెపన్స్ పరీక్షా కేంద్రాన్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. భీమిలి విశాఖపట్నంలో భీమిలి అనే ప్రాంతంలో నిర్మించడం జరుగుతోంది. సో దీనికి సంబంధించిన రీసెంట్ శంకుస్థాపనని తూర్పు నౌకాదళపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా అయితే శంకుస్థాపన చేశారు దానికి. ఓకే, తర్వాత 13 అండి, ప్రపంచంలో జూడో ఛాంపియన్షిప్లో మొదటి భారతీయ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? సో ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో ఇది చెప్పాను, కాకపోతే చాలామంది పేపర్ అనాలిసిస్ చూడలేదు కాబట్టి మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి లింతోయ్ చనంబై. సో చనంబం చూడండి, ప్రపంచ జూడో ఛాంపియన్షిప్లో ఒక భారత అమ్మాయి లితోయ్ చనంబం సంచలనం సృష్టించింది. క్యాడెట్ విభాగంలో 57 కేజీల కేటగిరీలో ఆమె విజేతగా నిలిచింది. మణిపూర్కి చెందిన 15 ఏళ్ల లింతోమ్ శుక్రవారం జరిగిన ఫైనల్లో 1-0 తేడాతో బ్రెజిల్కి చెందిన రీస్ బయాంకాను ఓడించింది. ఓకే, ఎంతవరకు గుర్తుపెట్టుకోండి. సో మొత్తంగా ఈమె గత జూలైలో బ్యాంకాక్లో జరిగిన ఆసియా క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్లో లితోయ్ కూడా స్వర్ణం సాధించింది. సో ఇప్పుడు మొత్తానికి మళ్ళీ ఛాంపియన్గా నిలిచిందనమాట. తర్వాత వచ్చేసి 14 అండి, లౌసానే డైమండ్ లీగ్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా ఎవరు చరిత్ర సృష్టించారు? ఇది ఆల్రెడీ మార్నింగ్ నేను పేపర్ అనాలిసిస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆన్సర్ వచ్చేసి నీరజ్ చోప్రా. ఒలింపిక్ ఛాంపియన్ మరియు జావెలిన్ త్రోయర్ అయిన నీరజ్ చోప్రా గారు లాసన్ డైమండ్ లీగ్ని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ అథ్లెట్గా నిలిచాడు. తన తొలి ప్రయత్నంలోనే ఈటను 89.08 మీటర్ల దూరం విసిరి సో రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పాలి. అండ్ అతని 89.08 మీటర్ల త్రోలో అతని కెరీర్లో థర్డ్ బెస్ట్ అటెంప్ట్ అట. అండ్ ఆ తర్వాత రెండో త్రో వచ్చేసి 85.1 మీటర్ల. అదే టైంలో టోక్యో ఒలింపిక్స్ రజత పథక విజేత జాకుబ్ వడ్లెచ్ 85.8 మీటర్ల బెస్ట్ త్రోతో సెకండ్ ప్లేస్లో నిలిచాడు. అండ్ యూఎస్ఏకి చెందిన కట్టిస్ థామ్సన్ 83.72 మీటర్ల బెస్ట్ ఎఫర్ట్తో థర్డ్ ప్లేస్లో నిలిచాడు అన్నమాట. మొత్తానికి మన నీరజ్ చోప్రా ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, ఇటీవల ఏ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి డ్రీమ్ సెట్ గో అండి. డ్రీమ్ సెట్ గో అనేది ఒక క్రీడా ఎక్స్పీరియన్స్, అంటే స్పోర్ట్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ని, ఒక ట్రావెల్కి సంబంధించిన కంపెనీ అనమాట ఇది. అండ్ దీనికి సౌరవ్ గంగూలీ ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు ఈ కంపెనీకి. 2019లో ఈ కంపెనీ స్టార్ట్ చేశారనమాట. సో ఈ కంపెనీ పర్టికులర్గా స్పోర్ట్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ని అండ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని అలాంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఇది ఒక సంస్థగా పనిచేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఫస్ట్ కిక్ రివ్యూ చూసుకుంటే, నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో అటల్ టింకరింగ్ ల్యాబ్ను స్థాపించిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్. రద్దీగా ఉండే ప్రదేశాల కోసం భారతదేశపు మొట్టమొదటి షేర్డ్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ను రైల్టెల్ సంస్థ ఏ సంస్థ భాగస్వామ్యంతో ప్రారంభించిందంటే క్లౌడ్ ఎక్స్టెల్ అండి. తర్వాత వచ్చేసి గోల్డెన్ పికాక్ అవార్డు 2022 గెలుచుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది అంటే బెల్. తర్వాత క్వశ్చన్, షహీద్ భగత్ సింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ స్కూల్ను ఏ రాష్ట్రం లేదా యూటీ ప్రభుత్వం ప్రారంభించిందంటే ఢిల్లీ. 8వ ఇండియా బ్రెజిల్ జాయింట్ కమిషన్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు మన భారతదేశం అంటే ఎస్ జయశంకర్ గారు. ఏ దేశ అధ్యక్షుడు లిబర్టీ మెడల్ 2022కి ఎంపికయ్యారంటే ఉక్రెయిన్కి సంబంధించిన వొలోడిమిర్ జెలెన్స్కీ. అండ్ సోక్వి అనేది ఏ రాష్ట్రంలో 2వ రైల్వే స్టేషన్గా నిలిచిందంటే నాగాలాండ్ అండి. ఏ రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక విభాగం ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ యొక్క ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్ విభాగంలో ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డును అందుకుంది అంటే నాగాలాండ్. మీరు అనుకోవచ్చు నాగాలాండ్కి సంబంధించిన 2వ రైల్వే స్టేషన్ గురించి మనం అంత చర్చించుకోవాలంటే ఖచ్చితంగా చర్చించుకోవాలి, ఎందుకంటే అక్కడికి ట్రావెల్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. సో నాగాలాండ్ ఎవరైనా ఇంతకుముందు వెళ్ళున్నా లేదా దాని హిస్టరీ గురించి తెలుసుకున్న వాళ్ళకి అది ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి, భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్. బీహార్ శాసనసభ నూతన స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారంటే అవధ్ బిహార్ చౌదరి. అండ్ టెలివిజన్ కమర్షియల్ ప్రకటనలో విదేశీ మోడళ్లను తీసుకోవడంపై, అంటే వేరే దేశం యొక్క మోడల్ తీసుకోవడంపై పూర్తి నిషేధాన్ని ప్రకటించిన మొట్టమొదటి దేశం ఏంటి అంటే నైజీరియా అండి. తర్వాత వచ్చేసి, భారత ప్రభుత్వం సముద్రంలో జరిగే యుద్ధాల్లో వినియోగించే ఆయుధాల పరీక్షా కేంద్రాన్ని ఎక్కడ నిర్మిస్తుందంటే విశాఖపట్నం. అంటే ఏదైనా వారులో యుద్ధాలు అంటే ఆయుధాలను వాడాలంటే దాన్ని టెస్ట్ చేయడానికి ఈ పర్టికులర్ సెంటర్ అయితే యూజ్ అవుద్ది. తర్వాత ప్రపంచ జూడో ఛాంపియన్షిప్లో మొదటి భారతీయ ఛాంపియన్గా ఎవరు నిలిచారంటే లితోమ్ చనంబం. అండ్ లౌసానే డైమండ్ లీగ్ని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ ఎవరు అంటే నీరజ్ చోప్రా. లాస్ట్ క్వశ్చన్ అండి, ఇటీవల ఏ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా సౌరవ్ గంగూలీ నియమితులయ్యారంటే డ్రీమ్ సెట్ గో. ఓకే, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.